అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొకసారి మీ అందరితో కలిసి ప్రభు మాటలు పంచుకోవడానికి దేవుడిచ్చిన ఈ ఉన్నతమైన కృపను బట్టి దేవుని వేలాది కోట్లాది స్తోత్రాలు. సో మీరందరూ బాగున్నారని నమ్ముతున్నాను. సో త్వరలో మనందరం లైవ్లో ఫోన్లో మాట్లాడుతూ ప్రార్థన రిక్వెస్ట్లు షేర్ చేసుకుంటూ మేము డైరెక్ట్గా మీతో మాట్లాడతాం. సో ఆ ప్రోగ్రామ్ త్వరలో వస్తుంది. సో మీరందరూ సిద్ధపడి ఉండండి. ఎందుకంటే ఆ టైంకి మీరందరూ ఖాళీ చేసుకుంటే తప్పకుండా వీళ్ళు డిస్ప్లే ఆర్ ఫోన్ నెంబర్స్, ఆ రోజు మా ఫోన్ నెంబర్స్ అక్కడ డిస్ప్లే అవుతాయి. సో తప్పకుండా మనందరం కలిసి ప్రార్థన చేద్దాం. సో మీకుండే ప్రశ్నలు కూడా తప్పకుండా అడగొచ్చు. స్పిరిచువల్గా ఏమన్నా మీకు అవసరతలు ఉన్నా, లేకపోతే ఏదన్నా గైడెన్స్ కావాల్సిన తప్పకుండా మేము మీతో మాట్లాడతాం. సో గాడ్ బ్లెస్ యూ. ఈరోజు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మీతో చెప్పడానికి ఇష్టపడుతున్నాను. బహుశా ఇది చాలామంది జీవితంలో ఎదురయ్యే పరిస్థితి అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనకు శోధన కలిగినా, మనకు వేదన వచ్చినా, మనం ఏదైనా దుఃఖం మధ్యనున్నా ఖచ్చితంగా మనం ఎవరైతే ప్రేమిస్తామో వారి దగ్గరికి వెళ్ళి చెప్పాలనిపిస్తూ ఉంటుంది. కొన్నిసార్లు ఎదుటివారు మనం రిసీవ్ చేసుకునే పద్ధతి కూడా బాగోదు. ఎలాగో చెప్పనా, మనం ఒకవేళ బహుశా లంచ్ టైంకి వెళ్ళాం అనుకోండి, వారి మనసులో ఏమనుకుంటారంటే మన ఇంటికి తినడానికి వచ్చాడేమో, మన ఇంట్లో తినడానికి వచ్చిందేమో అన్నట్లు పైనుంచి కింద దాకా చూసి మొహమాటం కొద్దిగా మాట్లాడుతారు. ఏమన్నా తింటావా, ఏమన్నా పెట్టమంటావా అని అడుగుతారు. ఎందుకంటే మనం డైరెక్ట్గా పెట్టండి తింటాము అని అనలేము. ఈ మాటలు ఎదుటివారు మనల్ని ఇట్లా అడుగుతున్నప్పుడు మనసులో చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే నేను చాలామందిని చూశానయ్యా. కొంతమంది ఆకలితో ఉన్నప్పుడు, కొంతమంది ఆహారం లేనప్పుడు నన్ను ప్రేమించేవారు నాకు కనీసం ఒక పిడుకులు అన్నం పెడతాడేమో అన్న ఆశతో వెళ్ళినప్పుడు కూడా ఇలాంటి అవమానాలు వారి జీవితంలో ఎన్నో ఎదురయ్యాయి. కొన్నిసార్లు మన కష్టాలు పంచుకోవడానికి మనం ఏదన్నా వారితో చెప్పే ముందే కనీసం వారు ఏది పట్టించుకోకుండా రకరకాల మాటల చేత గాయపరుస్తూ మనం ఎంత త్వరగా వారి ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోతే అంత మంచిది అన్నట్లు చూస్తూ ఉంటారు. ఇలాంటి సందర్భాలు మీలో చాలామందికి ఎదురయ్యాయి కదా. ఈరోజు నేను అంటాను, ఎందుకు మనుషుల దగ్గరికి వెళ్తున్నారు? మనల్ని త్రోసేసే వారి దగ్గరికి, మనల్ని విడిచిపెట్టే వారి దగ్గరికి, మనం అంటే ఇష్టం లేని వారి దగ్గరికి ఎందుకు పదే పదే వెళ్తున్నారు? దేవుని ప్రేమను బట్టి వారి కోసం ప్రార్థన చేయండి, తప్పులేదు. కానీ నేను పదే పదే అవమానిస్తున్నప్పుడు నువ్వు దూరం వెళ్ళిపోతే బాగుండని కోరుకున్న వాళ్ళ దగ్గరికి నువ్వు మాటికి వెళ్తూ ఉంటే నీ హృదయం కూడా చాలా గాయపడుతూ ఉంటుంది. వారు నేను విడిచిపెట్టేశారన్న సంగతి నీకు అర్థం కావట్లే. కానీ ఈరోజు ఒక మాట చెప్తానయ్యా. కీర్తనల భాగము 9వ అధ్యాయము 10వ మాట మనం చదవగలిగితే దేవుడి కటి మాట రాయించారు. యెహోవా, నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడు కావున నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకొందరు. దేవుడిని ఆశ్రయించేవారంట ఆయన విడిచిపెట్టువాడు కాదు. అంటే అసలు వదలంట ఆయన. మనం దూరంగా వెళ్ళిపోతున్నా ఆయన మన దగ్గరికి వచ్చి మనల్ని హత్తుకునే దేవుడు ఆయన. దేవుడిని మనం ఆశ్రయిస్తే ఆయన అంటున్నాడు కదా, నిన్ను విడిచిపెట్టేవాడిని కాదు, నేను చాలా గట్టిగా పట్టుకుంటాను. ఎందుకంటే మనం దేవునికి అవసరం. దేవుడు మనల్ని అంతగా ప్రేమించాడు. దేవుడు అంతగా మనల్ని ఆదరించడానికి ఇష్టపడుతున్నాడు ఆయన. అందుకే ఆయన నమ్ముకున్న వారు చాలామంది ప్రపంచంలో కనిపించడానికి గల కారణం ఏంటి తెలుసా? యేసయ్య ఎవరిని విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన చాలా గట్టిగా హత్తుకునే దేవుడు, ఆయన పట్టుకునే దేవుడు. నువ్వు యేసు దగ్గరికి వచ్చే కొద్దీ నువ్వు రా, నీ దగ్గర ఏం లేకపోయినా నేను చూసుకుంటాను నిన్ను, నువ్వు రా, నేను ఆదరిస్తాను, ఎవ్వరు లేరని బాధపడద్దు, నేనున్నాను, నేను హత్తుకుంటాను నిన్నని ఆ కనికరం కలిగిన దయగలిగిన హస్తములు తన ప్రజలను ఆదుకుంటాయి. ఈరోజు ఎవ్వరు నిన్ను విడిచిపెట్టేసిన ఒక్కటి జ్ఞాపకం చేసుకో, యేసయ్య నేను ఆదరించడానికి సిద్ధంగా ఉన్నాడు. యేసయ్య నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన. ఈరోజు ప్రియ సంగమా, మనుషులు బట్టి గాయపడ్డావా, డిప్రెషన్లోకి వెళ్ళొద్దయ్యా. నిన్ను ఆదరించే దేవుడు, నిన్ను చేర్చుకునే దేవుడు యేసయ్య ఉన్నాడు. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.